హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సిస్టర్ మిడ్ నైట్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఆన్లైన్ లో అయితే అవైలబుల్ గా ఉంది, హిందీ లాంగ్వేజ్ లో ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 40 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన ఉమా అనే అమ్మాయి అయితే పెళ్లి చేసుకుని తను ఒక స్లమ్ ఏరియాలోకి అయితే తీసుకురావడం జరుగుతుంది అనమాట. తను అక్కడ ట్రాప్ అయిపోద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ ఇవ్వడం అయితే జరిగిందో అండ్ ఇన్స్టా లింక్ కూడా ఇవ్వడం జరిగింది. రెండు కూడా ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టూ మచ్ ఎక్స్పెరిమెంటల్ భయ్య. ఎంత ఎక్స్పెరిమెంటల్ నేనైతే తట్టుకోలేను, నా వల్ల కాదు. మీరు గనక ఎక్స్పెరిమెంటల్ మూవీస్, చాలా బోల్డ్ అండ్ రా మూవీస్ ఇష్టం ఉంటాయి గనక ట్రై చేయండి. ఒక్కసారి గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తే అంటే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే రాడ్ ఫీల్ కూడా వస్తుంది. రెండు ఉంటాయి. నాకు పర్సనల్ గా అయితే బిలో యావరేజ్ భయ్య. మరీ అంత ఎక్స్పెరిమెంటల్ అవసరం లేదన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే రాధిక అప్తే భయ్య, వాట్ యాక్టింగ్ మ్యాన్. చాలా రా అండ్ హానెస్ట్ గా బోల్డ్ గా ఉంటుంది ఆవిడ క్యారెక్టర్ అంతా కూడా. సూపర్ గా పర్ఫామ్ చేశారని చెప్పాలి. మెయిన్ మూవీ అంతా కూడా ఆవిడే బిగ్గెస్ట్ అసెట్ భయ్య ఆ మూవీకి. అండ్ విజువల్ స్టైల్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. అంటే సినిమాటోగ్రఫీ వైజ్ కానీ, కెమెరా సెటప్స్ కానీ, ఇవన్నీ కూడా విజువల్స్ చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ప్రెజెంట్ చేస్తారు. సౌండ్ ట్రాక్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ రియలిస్టిక్ లొకేషన్స్ ఉంటాయి మొత్తం అన్ని కూడా. అండ్ అసలు అమ్ ఏరియా ఇదంతటిని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. మూవీ అంతా కూడా ఉమెన్ సెంట్రిక్ అనమాట. చాలా సైలెంట్ సీన్స్ అన్ని నడుస్తూ ఉంటాయి. ఎక్కువ డైలాగ్స్ అయితే ఉండవు. ఈ ఉమెన్ సెంట్రిక్ ఇదంతా కూడా చాలా సింబాలికల్ గా చూపిస్తారు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ అన్నా కదా టూ మచ్ ఎక్స్పెరిమెంటల్ అని. ఒక్కవేళ మీరు రెగ్యులర్ ఆడియన్స్ అయినా కమర్షియల్ ఆడియన్స్ అయినా ఈ మూవీ జోలికి అస్సలు రావద్దు భయ్య. చాలా ఎక్స్పెరిమెంటల్ ఉంటుంది, అస్సలు వర్కౌట్ అవ్వదు అందరికి. స్టోరీ కూడా చాలా క్లియర్ గా అయితే ఏం ఉండదు, మీకు సర్రియల్ గా ఉంటుంది అంటే సింబాలిక్ గా ఉంటుంది తప్ప ఒక ఫ్లో అయితే ఉండదు. ఒక పర్ఫెక్ట్ న్యాచురల్ స్టోరీ లైన్ అయితే ఏమి ఉండదు. అండ్ పేసింగ్ కూడా స్లోగా ఉంటుంది, బోరింగ్ గా కూడా అనిపిస్తుంది. ఎండింగ్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు భయ్య. అస్సలు క్లారిటీ లేని ఎండింగ్, ఎలా పడితే అలా ఉంటుంది ఆ ఎండింగ్ అనేది. అందుకే అస్సలు వర్కౌట్ అవ్వదు. కానీ మూవీ మొత్తం కూడా ఒక టైప్ వియర్డ్ గా ఉంటుంది అనమాట. కాకపోతే చాలా మందికి ఇది నచ్చింది. ఎందుకు అంత స్పెషల్ అన్నది నాకు అర్థం కాల. బట్ మూవీ మొత్తం చూసినప్పుడు కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. విజువల్ స్టోరీ టెల్లింగ్ బాగా ట్రై చేశారు. అంటే మినిమల్ డైలాగ్స్ ఉంటాయి, బట్ ఆ కెమెరా మాత్రం ఆ ఎమోషన్స్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, ఆ మెంటల్ స్టేట్ కానీ షో చేస్తుంది అనమాట. డైలాగ్స్ తో కాకుండా కెమెరాతో ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ యూనిక్ జానర్ మిక్స్ అయితే ఉంటుంది. హారర్ గానీ, సెటైర్ గానీ, డార్క్ కామెడీ గానీ, ఇవన్నీ కూడా ఒకే దాంట్లో సెట్ చేసుకున్నారు అనమాట. పైగా ఎక్స్పెరిమెంటల్ సినిమా అవడంతో కొంచెం చాలా మంది ఆడియన్స్ అయితే అట్రాక్ట్ చేసింది. నాట్ ఫర్ రెగ్యులర్ ఆడియన్స్, బట్ ఎవరొకరు ఉంటారు కదా కొంచెం సంథింగ్ ఫ్రెష్ గా చూద్దాం, ఆఫ్ బీట్ చూద్దాం అనుకున్న వాళ్ళు, కొంచెం ఎక్స్పెరిమెంటల్ గా ఉన్న వాళ్ళు ఈ ఫిల్మ్ కొంచెం అట్రాక్ట్ చేయొచ్చు. ఇందులో మెయిన్ థీమ్స్ కూడా చాలా డిఫరెంట్ అండ్ ఎక్స్పెరిమెంటల్ గా ఉంటాయి. మన అంటే ఫీమేల్ ఆపరేషన్ ఉంటుంది, ఆడపిల్లల జీవితాల్లో ఉండే లిమిటేషన్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాటిని చాలా బాగా చూపిస్తారన్నమాట. ఈ ఉమా అనే క్యారెక్టర్ ఏదైతుందో తను ట్రెడిషనల్ మ్యారేజ్ లో ట్రాప్ అయిపోయి ఉంటుంది. అది కూడా ఒక స్లమ్ లో ఫ్రీడమ్ లేకుండా బతుకుతూ ఉంటుంది అనమాట. తన లైఫ్ లో తను ఏం చేయాలో డిసైడ్ అవ్వలేని సిచ్యువేషన్ లో ఉంటుంది. అలాంటి అమ్మాయి లైఫ్ ని డార్క్ కామెడీ వేలో, యూనిక్ హారర్ వేలో ప్రెజెంట్ చేస్తారు. అంటే ఆ యాంగర్ ని ఆమె ఎలా మేనేజ్ చేసుకుంది, ఆ సూపర్ న్యాచురల్ బిహేవియర్ ఏంటి అంటే, లైక్ తను ఒక యానిమల్ లా ప్రవర్తిస్తూ ఉంటుంది, ఒక వ్యాంపైర్ లా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాకపోతే అదంతా నిజం కాదు. మూవీలో తను ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అన్నది తన కోపం వల్లే తను అలా ప్రవర్తిస్తుందని అయితే చూపించడం జరుగుద్ది. ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, ఆ లోన్లీనెస్ కానీ, ఇదంతా పిచ్చిలా మారిపోద్ది అనమాట. అందుకే ఆమె యానిమల్ లాగా, వ్యాంపైర్ లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అంటే ఒక స్లమ్ ఏరియాలో ఉన్నప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆమె తట్టుకోలేదన్నమాట. ఆమె మైండ్ మొత్తం కూడా క్లమ్జీగా అయిపోద్ది. అందువల్ల తను చేసే పనులన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. తన ఉమెన్ లైఫ్ ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అని చూపించడానికి ఇంత ఎక్స్పెరిమెంటల్ చేసి చూపించాడు అనమాట. అందుకే మూవీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. కానీ మూవీ చూస్తున్న సేపు మీకు మెంటల్ లేస్తుంది భయ్య. ఇంత ఎక్స్పెరిమెంటల్ అవసరం లేదు. పిచ్చి లేచిందన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. బట్ చూసిన వాళ్ళు, అర్థమయ్యే వాళ్ళకి మరీ అయితే సూపర్ గా నచ్చేయచ్చు, చెప్పలేము. అందుకే ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. బట్ కమర్షియల్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ అయితే అస్సలు వెళ్ళొద్దు. ఓకే, బయట ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. ప్రెసెంట్ అయితే తెలుగు డబ్బింగ్ లేదు. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.